ఈ భూమి మీద ఏర్పడిన 29వ పదార్థం రాగి. రాగి అనేది మనకు ఒక లోహము. చూడడానికి గోల్డ్ కలర్ లాగా ఉంటుంది, అంటే బంగారు వన్నెలో ఉంటుంది. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది ఒక లోహం కాబట్టి ఇతర లోహాలతో కలిపి చాలా రకాల రాగికి సంబంధించిన మిశ్రమ లోహాలు తయారు చేస్తారు. దాదాపుగా 3000కి పైచిలుకే ఈ రాగితో చేసిన మిశ్రమ లోహాలు ఉన్నట్లు ఒక అంచనా. దాంట్లో మనం ఎక్కువగా వాడేది ఇత్తడిని ఎలా తయారు చేస్తారంటే, రాగి మరియు జింక్ని సమపాలలో కలిపి ఒక బట్టీలు అంటే ఒక పాత్రలో పెట్టి దాన్ని వేడి చేసి కరిగించిన తర్వాత కరిగిన మిశ్రమమే మనం ఇత్తడిగా పేర్కొంటాము. ఇత్తడిని మనకు కావాల్సిన అచ్చులలో పోసి కావాల్సిన కిచెన్ వేర్ అంటే వంట సామాన్లన్నీ తయారు చేస్తారు. ఇంకా ఇంట్లోకి కావాల్సిన పూజా సామాగ్రి కానీ ఇట్లాంటివన్నీ మనం ఇత్తడితో తయారు చేస్తారు కదా. సో మనం చూస్తూనే ఉంటాము. అలా వచ్చిందే మనకి ఇత్తడిలో మెయిన్ పార్ట్ రాగిని.